సమయంలో పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. గత కొన్ని రోజులుగా మనము 28వ వచనమును ధ్యానించాము. ఈరోజు మనము 29వ వచనాన్ని చూస్తూ ఉంటున్నాం. అందు నిమిత్తము అనగా ఎందు నిమిత్తము అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే 28వ వచనంలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అందు నిమిత్తము అనగా ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయు నిమిత్తము అని అర్థం. ఇలాగా చేయడం కోసము పౌలు గారు ఏం చేశారట? పోరాడాడట, ప్రయాసపడ్డాడు అట. ఇంగ్లీష్లో చూస్తే ప్రయాస అనేది మనకి మొదట వస్తుంది, పోరాడము అనేది మనకి తర్వాత వస్తుంది. పౌలు గారు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయడము కొరకు ప్రయాసపడ్డాడు. పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, ప్రభువా, రాత్రంతయో మేము ప్రయాసపడ్డాము, కానీ ఒక చేప కూడా మాకు దొరకలేదు అని చెప్పిన సందర్భాన్ని మనము లూకా సువార్తలో మనం చూస్తాం. పేతురు గారు చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు. ఆయన జాలరి కనుక చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు. కానీ పౌలు గారు ఇక్కడ దేనికోసం ప్రయాసపడ్డాడు అంటే, సంఘములోని ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయడం కోసం. ప్రయాసపడడం అనగా అలసిపోయేంతగా పని చేయడం. యేసుక్రీస్తు వారు సమరయలోని సుఖారు అనే ఊరికి, ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి ఆయన ప్రయాణం చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసుక్రీస్తు వారు అలసిపోయారు. ఎందుకు అలసిపోయారు అంటే, ఆయన ప్రయాణం చేశాడు. ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడి ఆమె పాపాన్ని ఆమె తెలుసుకునేట్లుగా చేయడానికి, ఆమె తన పాపము నుండి రక్షించబడడానికి అలసిపోయేంతగా ప్రయాణం చేశాడు.
మీకు అవగాహన రావడం కోసము ఈ వాక్యాలని నేను జ్ఞాపకం చేశాను. పౌలు గారు కొలస్సీయులకు రాశాడు, ప్రతి విశ్వాసి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడాలి అని నేను ప్రయాసపడుతున్నాను అని రాశాడు. శరీర సంబంధంగా అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు అట పౌలు గారు కొరింథీయులకి రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో తన గురించి తాను రాసుకున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే ఎవరందరికంటే మనం పై వచనాలను మనం చదువుకుంటే 9వ వచనాన్ని మనం చదువుకుంటే ఎలాగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను వారందరికంటే 10వ వచనంలో వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. పౌలు ప్రయాసపడ్డాడట. ఎవరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడట? అపోస్తలుల కంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడట. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు నివసించినటువంటి వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు అట. అదేవిధంగా గలతీయులకి వ్రాస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఈ విధంగా రాశాడు. పౌలు గారు గలతీయులకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇక్కడ గమనించవలసినటువంటి పదం ఏమిటంటే కష్టము. ప్రయాస అన్నా, కష్టము అన్నా, అలసిపోవడము అన్నా, ఈ మాటల సారాంశం అంతా కూడా ఒకటే. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఏమని రాశాడు? మీ విషయమై నేను పడిన కష్టం. పౌలు కష్టపడ్డాడట. ఎవరి కోసం కష్టపడ్డాడు? గలతీయుల కోసం కష్టపడ్డాడు. ఎందుకు వారి కోసం కష్టపడ్డాడు? వారికి సువార్త ప్రకటించడం కోసం కష్టపడ్డాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మరియు 14వ అధ్యాయాలను మనం చూస్తే పౌలు గారు గలతీ ప్రాంతాలలో ప్రయాణం చేస్తాడు. పౌలు గారు మిషనరీ ప్రయాణాలు చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణం, 2వ మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణం, ఇలాగా ప్రయాణాలు చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణంలో గలతీ ప్రాంతాలైనటువంటి అంత్యోకయకు వెళ్తాడు, ఈకొనియకు వెళ్తాడు, లుకయోనియాలోని పట్టణాలకు లుస్త్రకు వెళ్తాడు, దెర్బేకి వెళ్తాడు. ఈ పట్టణాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడానికి ప్రయాసపడ్డాడు. చూడండి, అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 50వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగజేసి
వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. పౌలు గారు హింసను ఎదుర్కొన్నాడు సువార్త ప్రకటించడంలో, అలాగే వెళ్ళగొట్టబడ్డాడు. 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే వారు అంత్యోకయ నుండి ఈకొనియాకు వచ్చారు. ఈకొనియాకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు 5వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు అన్ని జనులను యోధులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రూవి చంపవలనని వండిరి. ఈ వారి సంగతి తెలుసుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళే వారికి అర్థమవుతుంది పౌలు పడిన ప్రయాస ఏంటో. పౌలు తెలుసుకున్నాడట. ఏం తెలుసుకున్నాడట? అధికారులతో కలిసి మా మీద పడి మమ్మల్ని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉన్నారనే సంగతిని తెలుసుకున్నారట. అలా విన్నప్పుడు హృదయంలో పుట్టే ఆ భయము సువార్త ప్రకటించే వారికి అర్థమవుతుంది. పౌలు గారు గలతీయుల కొరకు కష్టపడ్డాడు అట. ఎందుకు కష్టపడ్డాడు? సువార్త ప్రకటించడం కోసం కష్టపడ్డాడు. చూడండి 19వ వచనాన్ని, అదే 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. అంతియోకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలికి అతడిని ఈడ్చిరి. కుక్కని ఈడ్చినట్లు ఈడ్చారు పౌలు గారిని. పౌలు గారు ఈడవబడ్డాడు. సువార్త నిమిత్తమై ఈడవబడ్డాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. ఇది పౌలు పడినటువంటి కష్టం. ఇలాగా రాళ్లతో కొట్టబడి ఏడవబడినప్పటికీ కూడా పౌలు గారు ఏం చేశారు చూడండి 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకి బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకయకును తిరిగి వచ్చి ఈడవబడ్డాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. కొట్టబడినప్పటికీ ఏం చేశాడంటే ఆయన దెర్బేకి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా పౌలు గారు తన మొదటి మిషనరీ ప్రయాణములో సువార్త ప్రకటించడం వీరి కొరకు కష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటించిన తర్వాత వారు ఆ సువార్త విని విశ్వసించి బాప్తిస్మం తీసుకొని దేవుని పిల్లలైన తర్వాత వారు క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడాలి అని వారికి బుద్ధి చెప్పాడు, వారికి బోధించాడు. ఈ విధంగా సువార్త ప్రకటించడంలో, వారికి బుద్ధి చెప్పడంలో, వారికి బోధించడంలో, వారిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడంలో పౌలు గారు అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు, అలసిపోయేంతగా కష్టపడ్డాడు. చూడండి, పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు గారు ఫిలిప్పీయులకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును
చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ నేను అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని రాశాడు. గలతీయులకి రాస్తూ నేను మీకోసం పడిన కష్టము నేను మీకోసం కష్టపడ్డాను అని వారికి రాశాడు. ఎందుకు ఆ మాట వ్రాయవలసి వచ్చింది అంటే ఆ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే గలతీయులు సువార్త విన్నారు, విశ్వసించారు, బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని పిల్లలయ్యారు. అయితే యూదులుగా ఉండి క్రైస్తవులైనటువంటి వారి దగ్గరికి వచ్చి మీరు ఆ రక్షణ పొందాలి అంటే ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే మీకు రక్షణ కలుగుతుంది అని పౌలు వచ్చి చెప్పిన తర్వాత మరలా వాళ్ళు వచ్చి చెప్పారు. అప్పుడు వాళ్ళు విన్న తర్వాత వారు పొందిన విశ్వాసాన్ని విడిచి మరలా యూదుల ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ప్రారంభం చేశారు. ఆ సందర్భంలో పౌలు గారు ఆ మాటలు రాశాడు. నేను మీకోసం పడిన కష్టము నిష్ప్రయోజనం అవుతుంది అని ఆ సందర్భంలో పౌలు గారు ఆ మాటను రాశాడు. ఏది ఏమైనా పౌలు గారు గలతీలో ఉన్నటువంటి వారి కొరకు కష్టపడ్డాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదు, నేను మీకోసం కష్టపడ్డాను అని పౌలు గారు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు కష్టపడడంలో ఒక గురి ఉంది. ఏమిటి ఆ గురి? సువార్త ప్రకటించాలి, తర్వాత సువార్త విని విశ్వసించిన వారిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలి. సంపూర్ణులుగా చేయడం కొరకు వారికి బుద్ధి చెప్పాడు, వారికి బోధించాడు, వారిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడం కొరకు అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు. పౌలు గారు ఉపయోగించినటువంటి మరొక మాట మనం మొదట చదువుకున్నాం కదా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, నేను పోరాడుచు ప్రయాసపడ్డాడు. తర్వాత రెండవది పోరాడాడు. ఏం చేశాడంటే పౌలు గారు పోరాడాడు. పోరాటం ఇక్కడ పోటీ పడుతున్నటువంటి ఒక క్రీడాకారుని గురించినటువంటి ఆలోచనని పౌలు రాశాడు. ఒక అథ్లెట్ గురించి పౌలు గారు అంటే ఆ అథ్లెట్ కు సంబంధించినటువంటి ఆలోచనని పౌలు గారు ఇక్కడ రాశాడు. పోటీ పడుతున్నటువంటి క్రీడాకారుడు ఒక అంకిత భావం కలిగి, ఒక క్రమశిక్షణ కలిగి పోరాడుతాడు. ఒకే గురి కోసం పోరాడుతాడు. పందెములో ఆ పోటీలో నేను గెలవాలి అనే గురితో పోరాడుతాడు. ఆ గురితో పోరాడడంలో ఆ క్రమశిక్షణ కనిపిస్తుంది. అలాంటి ఆలోచనతో పౌలు గారు ఈ మాటను రాశాడు. నేను పోరాడుచున్నాను. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 9వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా రాశాడు. మీకు అవగాహన కోసం నేను దేవుని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? పోరాడమంటున్నాడు. ఎందులో ప్రవేశించడానికి పోరాడమంటున్నాడు? ఇరుకు ద్వారం ఇరుకుగా ఉంది.
ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి అని ఆయన చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు పిలాతు గారితో మాట్లాడుతున్న సందర్భంలో నా రాజ్యము ఈ ఈ ఈ లోక సంబంధమైనది కాదు, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను మీకు అప్పగింపకుండా ఉండనట్లు నా సేవకులు పోరాడుతారు అని ఆయన ఆ మాటని పిలాతుతో ఉపయోగించడాన్ని మనం చూస్తాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకున్నాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అందువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెమందు పోరాడు ప్రతివాడు అనే మాటని పౌలు గారు ఉపయోగించారు. అక్షయ కిరీటమును పొందినట్లుగా మనం పోరాడాలి అని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు ఆత్మ సంబంధంగా సంఘములోని ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తునందు సంపూర్ణనిగా చేయాలి అనే ఆ గురితో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారి ఫేసీలకు రాస్తూ ఆ పోరాటం గురించి రాశాడు. చూడండి, పౌలు గారి ఫేసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 100. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న ఆత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుచున్నారో పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ రాశాడు లేదా? అదేవిధంగా పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తెస్సలోనీయులకి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ మూర్ఖులైన దుష్ట మనుషులు, పౌలు గారు ఎవరితో పోరాడాడు అంటే సాతాను, అదేవిధంగా వారి సంబంధులతో పోరాడాడు. విశ్వాసులని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయు ఆ యొక్క గురిలో అడ్డం వచ్చినటువంటి ఈ సాతాను మరియు వారి యొక్క సంబంధులతో పోరాడుతూ ఆ విశ్వాసమును ఖచ్చితంగా సంపూర్ణులుగా చేయాలనే ఆ గురి మీద దృష్టి పెట్టి ఆ వారితో పోరాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలననైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను స్వజనుల వలననైన ఆపదలలోను అన్యజనుల వలననైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను ఒకట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని
ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. పౌలు గారి పరిచర్యలో స్వజనుల వలన ఆపదలు ఎదుర్కొన్నాడు, అన్ని జనుల వలన ఆపదలు ఎదుర్కొన్నాడు, కపట సహోదరుల వలన ఆపదలు ఎదుర్కొన్నాడు. ఈ విధంగా సువార్త ప్రకటించడంలో, ఆ తర్వాత సువార్త విని విశ్వసించిన వారిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడంలో, ఆ సంపూర్ణులుగా చేయుటకు వారికి బుద్ధి చెప్పే క్రమంలో, బోధించే క్రమంలో, ఈ విధంగా ఈ గురి కలిగి పరిచర్య చేస్తున్న పౌలు గారు వీరందరితో పోరాడాడు. సాతాను అదే విధంగా వాని సంబంధులతో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు పోరాడాడు కనుకనే మరి తన గురించి తాను రాసుకొనొచ్చు. ఏమని రాశాడో మనం చదువుకున్నాం. చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒక వచనం స్త్రీలు చదవండి, ఒక వచనం పురుషులు చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని. పౌలు గారు ఎవరికి రాశాడు? తిమోతికి రాశాడు. ఎవరి గురించి రాశాడు? తన గురించే రాసుకుంటున్నాడు. తన గురించి ఏమని రాసుకుంటున్నాడు? నేను పోరాడాను అని రాసుకున్నాడు. ఎటువంటి పోరాటం పోరాడాడట? మంచి పోరాటము పోరాడాడు అట. దేనికి పోరాటం? పౌలు గారు మంచి పోరాటము దేని కొరకు అంటే, సంఘములోని విశ్వాసులను క్రీస్తునందు సంపూర్ణనిగా చేయుట కొరకు. పౌలు యొక్క గురి ఇది. పౌలు యొక్క ఫినిషింగ్ లైన్ ఇది. తన ఫినిషింగ్ లైన్ ని దాటడానికి పోరాడినట్లుగా పౌలు గారు తన గురించి రాసుకున్నాడు. తిమోతికి రాస్తాడు. మంచి పోరాటం పోరాడినటువంటి పౌలు గారు తిమోతికి రాస్తాడు. తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. దీక్షిత్ ఏం చేయాలంట? మంచి పోరాడుము అని పౌలు గారు తిమోతికి రాశాడు. పౌలు గారు ఎపఫ్రా గురించి రాశాడు. కొలస్సీయులకి రాశాడు. కొలస్సీయులారా, ఎపఫ్రా మీకోసం తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మీరు సంపూర్ణులు కావాలని, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారు, దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారు కావాలని తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని రాశాడు. పౌలు గారు 2 పనులు చేశారు అట. ఏంటి 2 పనులు? ఒకటి ప్రయాసపడ్డాడు, రెండవది ఏంటి? పోరాడాడు. ప్రయాసపడ్డాడంటే అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు. పోరాడాడు అంటే పోటీలలో పోటీ పడే ఒక క్రీడాకారుడు బహుమానాన్ని పొందాలని ఏ విధంగా పరిగెత్తుతాడో ఆ విధంగా ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని గురితో పోరాడాడు. పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడో చూడండి. నేను ఈ విధంగా ప్రయాసపడడానికి, ఈ విధంగా పోరాడడానికి కారణం ఏమిటంటే, కారణం నేను కాదు. ప్రయాసపడడానికి, పోరాడడానికి మూలం, ఆధారము నా చదువు కాదు. గమనియేలు పాదాల యొద్ద నేను చదువుకున్నటువంటి నా చదువు కాదు, నా భక్తి కాదు, నా భయం కాదు, నా స్వంత శక్తి కాదు.
నా సొంత జ్ఞానం కాదు, నా సొంత జ్ఞానం కాదు. నేను పోరాడడానికి ప్రయాసపడడానికి, అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడడానికి మూలము దేవుని కృపయే. చూడండి, పౌలు గారు ఇందాక మనం చదువుకున్నాం ఆ మాట. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఈ మాటలు చూడండి, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు ప్రయాసపడడానికి, పోరాడడానికి మూలమేమిటి? ఆధారం ఏమిటి అంటే దేవుని కృప. స్వంత శక్తి కాదు, దేవుని కృప. పౌలు గారు రాస్తూ, అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయన క్రియాశక్తి. పౌలు గారు ప్రయాసపడడానికి, పోరాడడానికి ఆధారం ఏమిటి అనగా దేవుని యొక్క క్రియాశక్తి. మనందరికీ తెలిసిన విషయము, దేవుడు సర్వశక్తి గలవాడు. కనుక దేవుని యొక్క సర్వ శక్తి చేత పౌలు గారు ప్రయాసపడ్డాడు, పోరాడాడు. చూడండి, పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పౌలు గారు ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి. దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన శక్తి చేతనే పౌలు గారు ప్రయాసపడగలిగారు, పోరాడగలిగారు. ఆయన శక్తి చేతనే దేవుడు తన శక్తి చేత పౌలులో బలముగా కార్యసిద్ధిని కలగజేశాడు. అందుకే పౌలు రాశాడు, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి అంటే దేవుని శక్తే కార్యాన్ని సిద్ధింపజేసింది. పౌలు గారు పడిన ప్రయాసని, పౌలు గారు పోరాడిన ఆ పోరాటంలో విజయాన్ని దేవుని శక్తి ఇచ్చింది. పౌలు ఇందాక అన్నాడు, ప్రయాసపడింది ఏం కాదు, దేవుని కృప అన్నాడు. చూడండి, ఇంకా మనం చూద్దాం. పౌలు గారు రాసినటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఇక్కడ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. దేవుని కృప అనగా ఏమిటి అనగా, దేవుడు పౌలు గారికి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు వరంగా.
అతనిలో నివసించుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు పౌలు గారు ప్రయాసపడినట్లుగా పోరాడునట్లుగా సహాయం చేశాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరణించాడు. పరిశుద్ధాత్ముడు సామర్థ్యాన్ని కలగజేశాడు. పరిశుద్ధాత్ముడు బలపరిచాడు పౌలు గారిని. పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. నన్ను బలపరచు వాని యందే, నన్ను బలపరచు పరిశుద్ధాత్మ యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. దేవుని కృప నాకు తోడుగా ఉంది, అందుకే నేను ప్రయాసపడ్డాను అన్నాడు. ఏమిటి ఆ దేవుని కృప అనగా పరిశుద్ధాత్ముడిని దేవుడు పౌలు గారికి అనుగ్రహించడం, పరిశుద్ధాత్ముడు పౌలు గారికి సామర్థ్యాన్ని కలగజేయడం. చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు గారు ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో, వినండి, ఫిలిప్పీయులైనటువంటి మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. కార్యసిద్ధి, కార్యం అంటే పనిని సిద్ధింపజేయువాడు దేవుడే. అంటే పనిలో విజయాన్ని ఇచ్చువాడు దేవుడే. నా జ్ఞానం కాదు, పౌలు గారు మరి రాస్తూ, నా జ్ఞానం కాదు, నా ప్రయాస కాదు, నా పోరాటం కాదు, నేను చేస్తున్న పనిని సిద్ధింపజేసేది, నా పనిని నెరవేరునట్లుగా చేసేది దేవుడే అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, ఈ మాటలు వినండి, జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. దేవుని కృప. నేను ప్రయాసపడడంలో పోరాడడంలో ఆధారము ఎవరు అనగా దేవుని యొక్క కృప. అనగా దేవుడు వరంగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడే పౌలు గారికి ఆ ప్రయాసపడినట్లుగా పోరాడేటట్లుగా సామర్థ్యాన్ని కలగజేశాడు, బలాన్ని కలగజేశాడు. పరిశుద్ధాత్ముడు పౌలు హృదయంలో, వినండి, పౌలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ వాక్యం పౌలు హృదయంలో సమృద్ధిగా ఉన్నటువంటి వాక్యము ద్వారానే పరిశుద్ధాత్ముడు పౌలు గారిని బలపరచాడు, ప్రేరణ కలిగించాడు, నడిపించాడు. ప్రయాసపడినట్లుగా, పోరాడినట్లుగా, విశ్వాసులను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసే ఆ పనిలో సక్సెస్ అవ్వనట్లుగా పరిశుద్ధాత్ముడు బలపరిచాడు. అందుకే పౌలు అన్నాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడ్డాను, పోరాడాడు. పౌలు యొక్క పరిచర్య గురితో కూడినటువంటి పరిచర్య. గురి లేని ప్రయాస కాదు, గురి లేని పోరాటం కాదు, గురి కలిగిన ప్రయాస, గురి కలిగిన పోరాటం. ప్రతి విశ్వాసి
ప్రతి విశ్వాసి క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. అందుకు నేను బోధించాలి ప్రతి విశ్వాసికి. అందుకు ప్రతి విశ్వాసికి నేను బుద్ధి చెప్పాలి. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించాలి. ఇలాగ సువార్త ప్రకటించడం మొదలుకొని ఆ సువార్త ప్రకటించిన వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసేంత వరకు పౌలు గారు ప్రయాసపడ్డాడు. పౌలు గారు పోరాడాడు. అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు. మనం జ్ఞాపకం చేస్తున్నాం గలతీయులకు రాసిన పత్రికలో గలతీ ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏడవబడినప్పటికీ, రాళ్లతో పట్టబడినప్పటికీ, చనిపోయినాడని అనుకొని వదిలిపెట్టిపోయినప్పటికీ లేచి దెర్బేకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇది పౌలు ప్రయాసం. దేవుడు పౌలు ప్రయాసని ఫలింపజేశాడు. పౌలు ప్రయాసను ఫలింపజేశాడు కనుకనే సంఘాలు స్థాపించబడ్డాయి. ఫిలిప్పీలో సంఘం స్థాపించబడింది, కొరింథీలో సంఘం స్థాపించబడింది, గలతీలో సంఘాలు స్థాపించబడ్డాయి, తెస్సలోనికలో సంఘం స్థాపించబడింది. రోమాకు వెళ్లి సువార్త ప్రకటించకపోయినా పౌలు ద్వారా సువార్త విన్న వారు అక్కడికి వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ సంఘాలు స్థాపించబడడం ద్వారా, ఆ సంఘాలు సువార్త ప్రకటించడం ద్వారా సువార్త ఇంతవరకు వచ్చింది, మన తరం వరకు వచ్చింది. మనం కూడా సువార్త విన్నాము. పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటి అనగా మనం కూడా గురి కలిగి ప్రయాసపడవలసినటువంటి వారమై, మనం కూడా గురి కలిగి ఆత్మ సంబంధమైన మంచి పోరాడవలసినటువంటి వారమై ఉంచుకున్నాం. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు పౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే అంకిత భావం, సమర్పణ, క్రమశిక్షణ, ఒక పట్టుదల. అంకిత భావం అన్న పట్టుదల అన్న ఒకటే. పౌలులో ఇవి కనిపిస్తాయి. ఒక వ్యవసాయకుడు ఎలా పాటుపడతాడో ఆ గుణాలు కనిపిస్తాయి పౌలులో. ఒక సైనికుడు ఎంత క్రమశిక్షణ కలిగి యుద్ధంలో పోరాడతాడో పౌలులో ఆ లక్షణాలు కనిపిస్తాయి. పౌలులో దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి సమర్పణ ఏమిటో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనము పౌలు జీవితము ద్వారా క్రమశిక్షణని నేర్చుకోవాలి. మనం క్రమశిక్షణ లేనటువంటి మనం క్రమశిక్షణని నేర్చుకోవాలి. ఈరోజు ఆదివారం కనుక ఈరోజు శనివారమే సిద్ధపడాలి, కావలసిన వస్త్రాలను సిద్ధపరచుకోవాలి, రాత్రి లేటుగా పడుకోకుండా తొందరగా పడుకోవాలి, త్వరగా లేచి సిద్ధపడి సమయానికి వెళ్ళాలి అని ఒక క్రమశిక్షణ మనలో ఉండాలి. క్రమశిక్షణ. మన పిల్లలని క్రమశిక్షణ కలిగిన స్కూల్లో వేయాలనుకుంటాం. క్రమశిక్షణ కలిగిన స్కూల్లో మన పిల్లల్ని వేయాలనే ఆలోచన కలిగిన మనం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. సంఘానికి సమయానికి వెళ్ళే విషయంలో అంటే ఇది 9 గంటలకు ప్రార్థన అని మనకు తెలిసినప్పుడు మనము ఏదో కొన్ని కారణాలను బట్టి మనం ఏం చేయలేము. కానీ మనకు తెలిసినా కూడా ఆ సమయానికి రాలేదు అంటే మన జీవితం క్రమశిక్షణ లేని జీవితం. దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు, ఒక బాధ్యత లేదు అని మన ప్రవర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పౌలు ప్రయాసపడ్డాడు, పోరాడాడు,
అని దేవుడు రాయించింది ఎందుకంటే మనం కూడా ప్రయాసపడడం నేర్చుకోవడం కోసం, మనం కూడా పోరాడడం నేర్చుకోవడం కోసం. మనం ఈ చిన్న విషయమే మన పిల్లలని 8:30 సిద్ధము చేసి వాళ్ళని స్కూల్కి పంపించి మనం 9 పనికి వెళ్తున్నాం. అదే సమయానికి మనం ప్రార్థనకు రాలేకపోతున్నాం అంటే ఇది మన నిర్లక్ష్యం, మన బాధ్యత లేని తనం. మన జీవితాన్ని సరి చేసుకున్నాం. లెక్కలేనితనం. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా దున్నపోతు చలించదో, దున్నపోతు స్వభావం కలిగినటువంటి వారు మనము మార్చుకోవాలి. మనమే మార్చుకోకపోతే ఏం చెప్తామండి? బయటికి వెళ్ళి సువార్త మనం ఏం నీతి మాటలు చెప్తాం? మన జీవితమే సరైనప్పుడు, మనమే క్రమశిక్షణ లేనప్పుడు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఏం చెప్తాం? ఒకటి వాక్యము ద్వారా జీవితాన్ని సరి చేసుకున్నాం. విని విడిచిపెట్టడానికి కాదు కదా దేవుడు తన మాటలను వ్రాయించింది. ప్రతి వారము వాక్యం వింటున్నామంటే ఆ వాక్యము ద్వారా మన నడతని శుద్ధి చేసుకోవడానికి, వాక్యం ఉన్నది శుద్ధి చేసుకోవడానికి. సంఘం శుద్ధి చేసే కేంద్రం ఇది. కాబట్టి వాక్యము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకున్నాం. ఒక పౌలులాగా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవితం. ఒక పౌలులాగా దేవుని కొరకు ప్రయాసపడడం నేర్చుకుందాం, పోరాడడం నేర్చుకుందాం. అయితే ఈ పోరాటంలో మనం ప్రయాసపడడానికి అలాగే పోరాడడానికి మన శక్తి కాదు దేవుని యొక్క శక్తి అనేది కూడా మనము గుర్తిద్దాం. పరిశుద్ధాత్మని యొక్క సామర్థ్యం మీద, పరిశుద్ధాత్మని యొక్క నడుపుదల మీద, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ మీద మనము ఆధారపడి దేవుని సంఘక్షేమం కోసం పౌలు వలె ప్రయాసపడదాం, పోరాడదాం. దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకున్నాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయునుగాక.